హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో భైరవం మూవీ రివ్యూ చూద్దాం. అండ్ మూవీ కాస్టింగ్ వచ్చేసి బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ అండ్ మంచు మనోజ్. డైరెక్టెడ్ బై విజయ్ కనకమేడల. మూవీ అయితే బాగుంది, పర్లేదు. స్టోరీ మెయిన్ ప్లాట్ కొంచెం పాతదే అయినా కొన్ని న్యూ ఎలిమెంట్స్ కూడా యాడ్ చేశారు అండ్ అవి బాగా వర్కౌట్ అయ్యాయి. ఈ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్ కాస్టింగే. నిజంగా మంచు మనోజ్ గారు అండ్ నారా రోహిత్ గారు చాలా బాగా చేశారు. వీళ్ళిద్దరిని స్క్రీన్ మీద చూస్తుంటే భలే అనిపించింది. ఎవ్వరూ తగ్గలే. మెయిన్లీ మనోజ్ గారు ఆఫ్టర్ 9 ఇయర్స్ స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇచ్చారు. ఒక పవర్‌ఫుల్ యాంటాగనిస్ట్ రోల్‌లో చాలా బాగా చేశారు. అండ్ నారా రోహిత్ గారికి కూడా చాలా మంచి రోల్ ఇచ్చారు. అండ్ టు బీ ఫ్రాంక్, సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ వరకు హీరో నారా రోహిత్ గారే అని ఫీలింగ్ వస్తుంది. బట్ బేసికలీ బెల్లంకొండ శ్రీనివాస్ హీరో కాబట్టి నారా రోహిత్ క్యారెక్టర్ని కొంతవరకే లిమిట్ చేశారు. ఇంకా మన హీరో శ్రీనివాస్ కూడా చాలా బాగా చేశారు. చెప్పాను కదా, ఈ మూవీకి ప్లస్ పాయింట్ వీళ్ళ ముగ్గురే. ఎవరికి వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్స్లో చాలా బాగా చేశారు. అండ్ శ్రీనివాస్ గారు కొన్ని సీన్స్లో అయితే ఇరక్కొట్టేశారు. మెయిన్లీ పూనకం వచ్చిన తర్వాత ఆ డాన్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా బాగున్నాయి. ఇంకా మిగతా క్యారెక్టర్స్ లైక్ హీరోయిన్ అదితి శంకర్, జయసుధ గారు, సంపత్ రాజ్ గారు, అజయ్ గారు అందరికి కూడా బాగానే స్క్రీన్ టైం దొరికింది. ఓన్లీ వెన్నెల కిషోర్ గారికే కొంచెం స్క్రీన్ టైం తక్కువ ఉన్నట్టు అనిపించింది. అపార్ట్ ఫ్రమ్ దట్ మిగతా అంతా ఓకే. డైరెక్టర్ విజయ్ కనకమేడల గారు స్టార్టింగ్ లో స్టోరీ బిల్డ్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటారు. సో ఫస్ట్ హాఫ్ ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం లాగ్ అనిపిస్తుంది. బట్ ఆ తర్వాత నుంచి ఎక్కడ బోర్ కొట్టదు. స్క్రీన్ ప్లే అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ముందు చెప్పినట్టే విజయ్ కనకమేడల గారు ఎవరి పొటెన్షియాలిటీని బట్టి వాళ్ళ క్యారెక్టర్స్ ని చాలా బాగా రాసుకున్నారు. అండ్ అలాగే స్క్రీన్ మీద కూడా ప్రెజెంట్ చేశారు. ముఖ్యంగా మెయిన్ లీడ్స్ కి ఇచ్చిన ఎలివేషన్స్ చాలా బాగుంటాయి. అండ్ ఎమోషన్స్ కూడా పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయ్యాయి. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే బీజిఎం అయితే అద్దిరిపోయింది. బట్ సాంగ్స్ లో టైటిల్ సాంగ్ అయిన భైరవం సాంగ్ తప్ప మిగతా సాంగ్స్ ఓకే ఉన్నాయి. అంతగా గుర్తుండవు కూడా. అండ్ ఇది ఏ రేటెడ్ మూవీ కాబట్టి వైలెన్స్ కొంచెం ఎక్కువే ఉంటుంది. బట్ మరీ టూ మచ్ ఆఫ్ వైలెన్స్ అనేవి అనిపించదు. ఈ వీకెండ్లో ఒక 2.5 అవర్స్ టైం పాస్ చేయాలి అనుకుంటే యూ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై. మీరు ఆల్రెడీ ఈ మూవీ చూసేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ చేసి చెప్పండి. అలాగే మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఆల్సో ఫాలో అస్ ఆన్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆడియోస్.